18వ అధ్యాయము 28వ వచనం వ్రాయబడిన మాట. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటాడు, నీవు నా దేవుడవయ్యా. పితరులు అన్నారు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. ఈయనంటాడు నీవు నా దేవుడవు. మన దేవుడు ఎవరండి? మన దేవుడే. ఏకవచనం మాట్లాడుతున్నాడు. నీవు నా దేవుడవు, నేను నీకేం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకయ్యా? ఎక్కడో తోటలు పడిపోతే, పలకరించేవాడు లేకపోతే, దాహం తీర్చేవాడు లేకపోతే, ఎలా ఉందని అడగకపోతే, నువ్వు నాకు దేవుడిగా ఉండి క్షేమం ఉంచావు ఈ రోజు వరకు. అందుకే నిన్ను ఏం చేస్తున్నాను? ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా దేవుడవు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను నిన్ను ఘనపరుస్తున్నాను. బిడ్డల జీవితాల్లో ఆదుకొని, ఆదరించి, కాపాడి, ప్రమాదాలు తప్పించి, ఆరోగ్యం ఇచ్చి, ఎట్లా వచ్చాడో ఇంటికి తెలియని పరిస్థితులు కూడా దేవుడే క్షేమంగా చేపట్టుకుని నడిపించాడు. తప్పుడు కూడా దేవుని కనపరుచుకుందామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేలు పొందుకున్న వ్యక్తి, దేవుని ద్వారా క్షేమాన్ని పొందుకున్న వ్యక్తి, దేవుని ద్వారా ఆరోగ్యాన్ని పొందుకున్న వ్యక్తి అంటాడు, నీవు నా దేవుడవయ్యా, నీవు నా దేవుడవు. దేవా, నీవు నా దేవుడవు, నేను నీకేం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబ సభ్యులు కూడా తన జీవితంలో చేసిన మేలును బట్టి ఈ కృతజ్ఞత కూడా పెట్టుకున్నారు. మా కుటుంబంతో కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, నా గ్రామముతోటి, దైవ సేవకులతోటి, నా సంఘముతో కలిసి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని, దేవుని ఘనపరచాలని ఇదిగో ఇంత ఆర్భాటం చేసి, ఇంత మైదానములో ఇంత లైటింగ్ వేసి, స్టేజీ వేసి, సౌండ్ సిస్టాన్ని పెట్టి ఈ విధంగా దేవుణ్ణి ఘనపరుచుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. చాలామందికి ఆ మనసు ఉండదు. దేవుడు చేశాడండి మేలు, మా అమ్మకు చేశాడు, మా అయ్యకు చేశాడు అంటారు, కానీ దేవుణ్ణి ఏం చేయరు? ఘనపరచరు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, దేవుణ్ణి మహిమపరచరు. ఎంత మేలును పొందని నెబుకద్నెజరు రాజు రాజ్యాన్ని పరిపాలించిన దినాలలో తాను వృద్ధాప్యమై చనిపోయిన తర్వాత బబులోను దేశపు ప్రజలందరూ కూడా తన కుమారుడైన బెల్షాజుని మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని ఎన్నుకున్నారు. ఇప్పుడు బబులోను దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే బెల్షాజర్, నెబుకద్నెజరు కుమారుడు. యవనస్తుడు. ప్రజలు కూడా యవనస్తుడైతే మాకు సరిపోద్ది, ఎవరి కాలంలో ఆయన పరిపాలన బాగుంటుంది అనుకున్నారండి. తండ్రికి బదులుగా రాజుగా పరిపాలన చేస్తున్నాడు బబులోను దేశాన్ని బెల్షాజర్. తన తండ్రి రాజ్య పరిపాలన చేసినప్పుడు ఒకరోజు సైన్యాన్ని తీసుకొని నెబుకద్నెజరు రాజు యెరూషలేము వెళ్ళి, యెరూషలేము పట్టణాన్ని సమూల నిర్మూలన చేసి, యెరూషలేములో దేవుని మందిరాన్ని పడగొట్టి, దేవుని మందిరంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు, దైవ సంబంధ వస్తువుల్ని, దైవ సంబంధ సామగ్రాన్ని తీసుకొని వచ్చాడు రాజు అయిన నెబుకద్నెజరు రాజు. తీసుకొని వచ్చి తన గుండెల్లో భయమే, ఇది దేవుని మందిరంలో వస్తువు, ఇది దేవునికి ఉపయోగపడే వస్తువు, ఇది దేవుని పరిచర్యకు ఉపయోగపడేది. నా ఇంటికి తెచ్చారే కానీ నేను ఉపయోగించుకుంటే, నేను వాడుకుంటే, నా కుటుంబానికి ఉపయోగించుకుంటే అది నాకు ఆశీర్వాదం కాదు, శాపము అని గుర్తించిన రాజు నెబుకద్నెజరు దైవ సంబంధమైన దేవుని మందిరం ఉపకరణములను తీసుకొని వచ్చిన నెబుకద్నెజరు రాజు ఒక గదిని ఏర్పాటు చేసి గదిలో సామానంతా దాచాడు. తీసుకొచ్చిన అనుభవించాలి కదండి. అది దేవుని వస్తువా? ఇది ఎవరిది? నువ్వు కానుక ఇవ్వచ్చు, ఇది దేవుని వస్తువా?
ఒకరోజు అంట ఒక చర్చికి కానుకివ్వాలని యాసవకాలంలో చెమట పోస్తుందని ఒక తల్లి ప్యాను తీసుకొస్తానని చర్చికి తీసుకొస్తాడు. పాస్టర్ గారు చెప్పిందంట. పాస్టర్ గారు మంచిదే గమ్మ తీస్తానన్నాడంట. 3 రెక్కల మీద వాళ్ళ 3 పిల్లలు ఉంటే 3 పిల్లల పేరు రాసి, ఏం రాసింది? 3 పిల్లల పేర్లు రాసి 3 రెక్కలు ఉంటాయి కదండి ఫ్యాన్కి, తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చిందంట. పాస్టర్ గారు ఏమంటాడండి? ఏమంటాడు? నేనైతే ఇంట్లో పెట్టుకుంట. నేనైతే దేవునికి ఇచ్చే నీ పేరు ఎందుకమ్మా? దేవునికి ఇచ్చే వస్తువు నీ కుటుంబం పేరు ఎందుకు? దేవునికి ఉపయోగపడేది కదా. కొంతమంది మోమాటం అయిద్దని, కానుకలు ఇవ్వరని, చర్చికి రారని, వాళ్ళు రాకపోతే వాళ్ళు ఇవ్వకపోతే పిలిచిన వాడు దేవుడు కదా, ఆయన నిన్ను పోషిస్తాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్యాను కట్టారంటండి, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఏమైందో కానీ ఆరాధన జరుగుతూ ఉంటే ఫ్యాన్ గిరగిర కింద పడిందంట. ప్రక్కన్న పిల్లలతో నవ్వారంట. సంపూర్ణం తెచ్చిన ఫ్యాన్ ఊడిపోయిందో, సంపూర్ణం తెచ్చిన ఫ్యాన్ ఊడిపోయిందని పక్క నవ్వారంట పిల్లలు. ఏమో తల ఉంచుకో, అక్కడే తల ఉంచుకుందంట. దేవుని మందిరికి ఇచ్చేది నీ పేరు పెట్టుకుంటే దేవుడు ఏదో చేయడా? ఈరోజు చాలామంది ఈ నామకార్థపు అనుభవాలలో, ఇంకా ఆచారపు ముసుగులో, అలవాటు భక్తిలో కొనసాగుతున్నాడు. కానీ దేవునికి నేను ఒక సాక్షిని, దేవుని మందిరంలో నా కుటుంబం ఒక సాక్షిగా బ్రతకాలి, నేను నా కుటుంబము మనసును మార్చుకొని బాప్తిసాలు పొంది దేవుని రాజ్యాన్ని చేరాలి. ఆ దృక్పథం ఈరోజు చాలామంది జీవితం అరుదైపోతుంది. రాజు నెబుకద్నెజర్ వస్తువు తెచ్చాడా కానీ యెరూషలేము దేవుని మందిరంలో వస్తువులన్నీ వెండివి, బంగారువి, ఇత్తడివి, ఇనుము ఇవి వాడటానికి భయం అయిపోయి దాచిపెట్టాడండి. బెల్షాజర్ రాజు అయిన పరిపాలన మొదటి దినాల్లోనే నేను రాజును కదా, రాజుకు తగినట్టు ప్రజలందరూ తెలుసుకోవాలని ఆయా దేశం రాజులందరినీ పిలిపించడానికి మీ కుటుంబాలతో రావాలి, గొప్ప విందు చేస్తున్నా, మీరందరూ విందును ఆరవించాలి అని రాజుకు తగినట్టుగా విందు చేసి చుట్టుపక్కల దేశాల్లో రాజులందరికీ కబురు పంపాడు. బెల్షాజర్ రాజు నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజర్ రాజుగారు చెప్పాడు కదా, తోటి రాజుగారని అందరూ వచ్చారంటండి. వస్తూ ఉంటే ఒక ప్రక్కన విందు, ఒక ప్రక్కన మందు, ఒక పక్కన డాన్సు. ఎవరు కావలసిన వాళ్ళు నంచుకుంటా, ముంచుకొని, తాగుతా, తింటా చూస్తూ ఉన్నారంట. అయితే నేను రాజును కదని రాజుకు తగినట్టు ఉండాలని వాళ్ళ నాన్నగారు సామాన్లన్నీ దాచి రూమ్లో పెట్టాడే, వెండివి, బంగారు, ఇత్తడి అవన్నీ తీసుకొని వచ్చి మందు, విందు, ముక్క చుక్క అలుగుతున్న దానిలో తీసుకొచ్చి దేవుని ఉపకరణములను తన విందు కార్యక్రమం ఉపయోగించడానికి ఇష్టపడ్డాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. పరమందు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ ఆలోచనలన్నిటినీ మనుషులు మరుగు చేయొచ్చు, మనుషులు కట్టి పెట్టొచ్చు, కప్పి పెట్టొచ్చు. దేవుణ్ణి కప్పి పెట్టలేవు కదండి. అందరూ కార్యక్రమం ఉంటుండగానే రాజుకు కనపడింది ఎవరో గోడ మీద అరచేయంత అస్త్రం రాసినట్లుగా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం రాయబడిన మాట. బెల్షాజర్ అతని కుమారుడు అని నీవు ఈ సంగతి అంతా నీకు తెలుసు. మీ నాన్న ఎక్కడి నుంచి తెచ్చాడో, దేశ వస్తువులో ఏందో, ఓకే. నీ మనసును అణుచుకొనక ఇహలోకముందన్న పరలోకముందన్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకున్నావు. ఎట్లంటే నీవును నీ అధిపతులను, నీ రాణులు, నీ ఉపపత్తులను, దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములంటినీ ద్రాక్షరసం పూసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని
వాటిని త్రాగుచు చూడనైను విననైను గ్రహింపనైనను చేతగాని వెండి విగ్రహములు బంగారు విగ్రహములను కర్ర పూజించుదురు కానీ నీ ప్రాణమును నీ సకలమైన మార్గములు ఎవని యందు ఉన్నవో నీవు ఆయనని ఏం చేయలేదు, ఘనపరచలేదు. ఆయుష్ని పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సజీవులుగా ఉంచాడు, నిన్ను నీ కుటుంబాన్ని గత సంవత్సరం అంతా గత కాలమంతా కాపాడాడు. నువ్వు దేవుని కనపరచలా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, దేవా నీవే నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరుస్తాను. చప్పటి కూడా దేవుని గణపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలుగా మనం దేవుని గణపరచాలండి. బైబిల్లో వ్రాయబడిన మాట, ఎవరైతే నన్ను గణపరుస్తారో ఫాలో అవ్వండి, నేను వారిని కనపరుస్తాను. ఎవరు కనపరచాలా? అబ్బా పాస్టర్ గారు ఏం చెప్పాడురా, పాస్టర్ గారు ఏం పాడాడురా, ఏం డ్రెస్ వేసాడురా. నో, దేవునిని కనపరచాలి. ఈ కుటుంబ సభ్యులు దేవుడు మా బ్రతుకులు చేసిన మేలును బట్టి ఆయనకి ఏమి చెల్లించినా, ఎంత చెల్లించిన రుణస్థలమే అని మనందరిని పిలిపించి ఈ విధంగా దేవుణ్ణి కనపరిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు నీ బ్రతుకులో నీ జీవితంలో చేసిన మేలుకి నీవు కృతజ్ఞులై బ్రతకాలి. ఆయన చేసిన మేలు బట్టి నువ్వేం చేయాలంటే కనపరచాలి, కనపరచాలి. ఆయన నువ్వు కనపరిస్తే నిన్ను కనపరుస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు ఆయన కనపరచాలి. ప్రభువా నాకు ఆయుష్యం పొడిగించేవయ్యా, నా కుటుంబాన్ని పోషించేవయ్యా, నన్ను కాపాడేవు ప్రభువా, ఎన్నో అపాయాల్లో ఆదరించావు ప్రభువా అని ఏం చేయాలి? మన ప్రతి క్షణము ప్రతి నిమిషం మనసారం చేతులెత్తి కనులు మూసి దేవునిని గణపరచబద్దులమై ఉన్నాం. మనుషులు కాదు గణపరచవలసింది. మనుషులు కాదండి చప్పట్లు కొట్టించేది, మనుషులు కాదండి దండలేసేది, మనుషులు కాదండి చాలువలు కప్పేది. మన బ్రతుకులు చేసిన దేవునికి మనం ఏం చేయవలసిందంటే ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవుని గణపరచాలి. ఎలా గణపరచాలి, ఎప్పుడు గణపరచాలి, ఎందుకు గణపరచాలి? సమయం ఉంటే ఒకటి, లేకపోతే ఆమేనంట. ఓకే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను ఆ పాయం నుంచి తప్పించాను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని కనపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తా. భక్తుడు అంటాడు, అతడు నన్ను ప్రేమించేవాడు, మనుషులు ప్రేమించేవాడు కాదు. అతని హృదయం నాకు తెలుసు, అతని అంతరంగం నాకు తెలుసు. అతడు నన్ను ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమించాలండి మనము? మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగి లేచాడే ఆయన ప్రతి క్షణం ఆయన ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాం మనం. మనుషులు ప్రేమించడం కాదు, మనుషుల మాటలు ప్రేమించడం కాదు. మనుషుడెంతండి తాత్కాలికము. పిలిచినవాడు మంచిగా కూర్చోబెట్టి చల్లటి నీళ్ళు ఇచ్చి మంచి అన్నం పెడితే అబ్బా కోటాన్ని పిలిస్తే వెళితే అసలుకి ఏం పెట్టి మతిపోయింది. ఏం పోయిందంట? అప్పటి వరకే. ఒకవేళ హడావుడిగా ఉండి వచ్చే కనీసం మంచిళ్ళే ఈక, కుర్చే ఈక, టీయే ఈక, అక్కడి వందలు తిరుగుతూ ఉన్నానుకో, పిలిచాడే కానీ రమ్మన్నాడే కానీ కనీసం మంచులు కూడా ఇవ్వలా, చల్లనీళ్ళన్నా ఇవ్వలా, టీ అన్నా ఇవ్వలా, సుక్కన్నా ఇవ్వలా.
కూర్చొని అయ్యేవలా. నువ్వు చేయవలసిన మనుషులు కాదు. ఈ కుటుంబ సభ్యులు దేవుని ప్రేమించే కుటుంబం, దేవుని కొరకు, దేవుని నిమిత్తము, దేవుని సెలవుని అనుభూతి. అందుకే బైబిల్ నన్ను ప్రేమించేవాడు కనుక నేను అతను ఏం చేసిందంటే తోటలో తప్పించాను, ఆమేన్. అపాయంలో తప్పించాను, ఆమేన్. బలహీనతలో తప్పించాను, కన్నీటిలో నేను తప్పించాను అతన్ని, ఆమేన్. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ప్రేమించే కుటుంబాన్ని ఏం చేస్తాడంటే, మనుషులు ప్రేమించదండి. నేను ప్రేమిస్తున్నానని ఊరంతా దండోర వేసుకో అవసరం లేదు. ఒకరోజు అట్లా ఒక ఇంటికి యేసు ప్రభు, ఆ తల్లి యేసు ప్రభు ఒకరోజు ఇంటికి రాయ్యా, ఇంటికి రాయ్యా, ఒకసారి ఇంటికి రాయ్యా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళయ్యని యేసు ప్రభు జీవించిన దినాలు యేసు ప్రభుకి ఆహ్వానం తెలియచేసిందంట. అమ్మా సరే ఎప్పుడు రమ్మంటాం, అయ్యా ఎల్లుండి రయ్యా, ఖాళీగా ఉంటాను, అయ్యా వచ్చి చిన్న భోజనం చేసుకుని వెళ్ళిన ప్రార్థన చేశానని చెప్పిందంట. సరే యేసు ప్రభు వస్తానని చెప్పాడంటండి. ఎల్లుండి కదా, రేపు కాదు ఎల్లుండి. ఈ రోజుంటే కొట్టుకెళ్ళిందంట, నూనెకి వెళ్ళి ఏసన్న గారు యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు, మంచు నూనె పోయి గారిలోని పెట్టాలి ఏసైకి. ఎవరికి చెబుతుంది? కుట్రాలని చెబుతుంది. మంచు నూనె పోయాలంట, గారిలోని పెట్టాలంట. సరే ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, బాండికి వెళ్ళింది. అక్క బాండి గంటలు ఏసై మా ఇంటికి వస్తున్నాడు, ఆయన గారిలో ఉండాలా. మళ్ళీ ఎదురింటికి వెళ్ళేదంట, అక్క గార్లు వేసుకోవడానికి హాట్ బాక్స్ లేదు, ఆరిపోతే ఏసై మా ఇంటికి వస్తున్నాడు, హాట్ బాక్స్ ఒకటి. అంటే ఏసై ఇంటికి వస్తే ఇంటి పక్క వాళ్ళందరూ చెప్పుకోవాలా, ఈదుల వాళ్ళందరూ చెప్పుకోవాలా, గ్రామస్తులందరూ చెప్పుకోవాలా? యేసు ప్రభు వస్తానన్నాడు కనుక పలానా టయానికి పలానా రోజు వస్తానని చెప్పి వచ్చాడు. వస్తే ఈమెకి గారెలు వండుతా ఎక్కడుంది? పొయ్యి దగ్గర ఉన్నాడు, బాండి తీసుకొని, బాండిది గంటతో తీస్తా, దాంట్లో వేస్తా, వండుతా, దాంట్లో వేస్తా. అంతలోకే అమ్మా ఆకలి అవుతుందమ్మా ఏదన్నా అంత అన్నం పెట్టమ్మా వచ్చాడు. ఈ గంటలు తీసుకెళ్ళిందంట. ఎవరు ఇప్పుడు నువ్వు? ఏసై మా ఇంటికి వస్తుంటే నువ్వు వచ్చావు మా ఇంటికి. ఎవరు వస్తున్నారంట? ఏసై మా ఇంటికి వస్తుంటే నువ్వు వచ్చావు. ఏసైకి పెట్టిన తర్వాత ఎవరికైనా పెట్టేది? గంటి తీసుకుని పోయిందంట. ఏసై మా ఇంటికి వస్తే నువ్వు వచ్చావు మా ఇంటికి అని. సరే తల్లి నీకు వందనాలమ్మా, నీకు స్తోత్రం అమ్మ అనుకుంటే యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయాడంట. సాయంత్రం వరకు వండింది, చెమట పోసింది, స్నానం కూడా చేయాల, చెంటికలను ఇరబోసుకొని చెంటికి లబ్బర్ బ్యాండ్ అనే పెట్టుకోవాలా, పక్క పిల్లనే పెట్టుకోవాలా, ఇంకేం వేసుకోవాలా, క్లిప్ అన్న పెట్టుకోవాలా. ఏం పెట్టుకోలేదు? కిప్పి పెట్టుకోలేదు. కిప్పేనా పెడతారు? కిప్పి పెట్టుకోలేదు, అక్కడ లబ్బర్ బ్యాండ్ అని పెట్టుకోలేదు, ఇంకేం పెట్టుకోలేదు, జడన్న వేసుకోలేదు. చెమట పోసింది. యేసు ప్రభు వస్తాను రాలేదేంటి? రోడ్డు మీదకి వస్తుంటే ఎనిక్కిపోతుంది, రోడ్డు మీదకి వచ్చితే ఎనిక్కిపోతూ ఉంటుందంట. సాయంత్రం అయింది రాల. ఆయన రమ్మననే కానీ డబ్బంతా ఖర్చు పెట్టేనే కానీ ఏంది ఇట్టు చేశాడు ఆయన? ఎట చేశాడు? ఇంత భారీ ఎత్తులు కూటమి పెట్టుకుంటే యేసు ప్రభు వర్షాన్ని పంపిస్తాడా? వర్షం కురిసిద్దా? తొందరగా కానీ వర్షం పడేటట్టు ఉంది అని కబురు వచ్చింది నాకు. నేనంటే తొందరగా కానిస్తా. ఇంతమంది ప్రజలు వచ్చి దేవుని మాట్లాడంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మన హృదయ వాంఛలు ఎరిగిన వాడు మన దేవుడు. ఆమేన్ ఆమేన్. రెండో రోజు మూడో రోజు ఎక్కడైనా కూటమైతే యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడంట. ఈమె అక్కడికి వెళ్ళిందంట. యేసుప్రభువా నువ్వు వస్తావని రాకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టానయ్యా, నీకు వేడి గారెలు పెడదామని ఇంటి పక్కకి హాట్ బాక్స్ తీసుకొచ్చా, నూనె లేకుండా చేద్దామని అక్కడికి వెళ్ళి గంటలు తీసుకొచ్చా ఒత్తుదామని, నువ్వు వస్తావని కొట్టి దగ్గరికి వెళ్ళి మంచి నూనె పోయమని సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చాను. యేసుప్రభు నువ్వు రాలేదని అందంట. యేసుప్రభు అన్నాడు, అమ్మా నేను వచ్చానమ్మా, వస్తానని కనుక వచ్చానమ్మా. వస్తే నన్ను గంటి తీసుకుని అంటపడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వచ్చానమ్మా, నువ్వు గంటి తీసుకుని అంటపడ్డావు.
వెళ్ళిపోయానమ్మా. యేసుప్రభు నువ్వా? చినిగిపోయిన చొక్కేసుకొని వచ్చేవేంటి? చినిగిపోయిన పంచగట్టుకుని వచ్చేవేంటి ప్రభు? గడ్డమంతా పెట్టుకుని వచ్చేవేంటి? నువ్వా? యేసుప్రభు చెప్పిరాడు, వస్తానంటే వస్తాడు, చేస్తానంటే చేస్తాడు, నాకు వీలు పడదంటే వీలు పడు, అంతవరకే. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయన ప్రేమించగలిగితే ఆయన ఏం చేస్తాడంటే భయంకరమైన ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆమేన్. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటే అపాయం నుంచి తప్పిస్తాడు. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ కన్నీటి నుంచి తప్పిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీవు ఆయన నామం ఎరిగిన వ్యక్తివి గనుక నిన్ను అనేక ప్రజల మధ్యలో ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. నన్ను ఘనపరిచావు, నేను ఘనపరుస్తా. నువ్వు ఆయన ఘనపరిచే వ్యక్తివి గనుక నేను నిన్ను ఘనపరుస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానం ఈ రాత్రి, ఈ పునరుద్ధానం సాయంకాలం కూడికొచ్చిన ప్రియ దేవుని పిల్లారా, భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా దేవుడవు నీవే గనుక నిన్ను నేను ఘనపరుస్తాను. ఆయన నామం ఎరిగి ఉంటే, ఆయన ప్రేమించేవాళ్ళు ఉంటే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఒక్కటి త్వరతనగా లాగిచ్చేస్తా, త్వరతరగా లాగిచ్చేస్తా. చదవని ఇంకొక మాట కూడా, జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం రాయబడిన మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం రాయబడిన మాట. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. అయ్యా, బుద్ధిహీనులు అవమాన బలితొరగదురు. బుద్ధిహీనులైతే అవమానపరచబడతారంటండి. జ్ఞానులైతే, నువ్వు జ్ఞానం కలిగి నడవగలిగితే, జ్ఞానంగా జీవించగలిగితే, జ్ఞానంగా మాట్లాడగలిగితే, జ్ఞానంగా ప్రవర్తించగలిగితే ఘనతను స్వతంత్రించుకుంటాం. మార్కెట్లో కొనేది కాదు ఘనత అనేది, షాపింగ్ మాల్లో దొరికేది కాదు ఘనత అనేది. నువ్వు జ్ఞానంగా నడుచుకోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి, జ్ఞానంగా మాట్లాడాలి, జ్ఞానంగా అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపద్య గ్రంథములు వ్రాయబడిన ఒక మాట చదవండి. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయమే 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించబడిన వారు దాని మీద నివసించెదరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకుంటారు. తమ స్వాస్యము, దేవుని స్వాస్యాన్ని, దేవుడిచ్చిన స్వాస్యాన్ని, దేవుడిచ్చిన మన కొరకు సిద్ధపడి ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు స్వతంత్రించుకుంటారు? జ్ఞానులు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని పిల్లరా, జ్ఞానం కలిగి బ్రతకాలి. బ్రతికిన కొన్ని రోజులైనా జ్ఞానంగా జీవించాలి. కొంతమంది మాట్లాడతారండి, దానికి ఏముండదు. కొంతమంది కుటుంబంలో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారండి, ఎట్లా మాట్లాడుకుంటూ తెలియదు. తన భర్తను ఎలా పిలుచుకోవాలి, భార్యను ఎట్లా పిలుచుకోవాలి. ఏమో కుక్క అంటే ఆయన కూడా కుక్క ముద్దు పేరు అంట. ఏం పేరు? కుక్క ముద్దు పేరు అంటండి. పెంచుకుంటూ ఉంటారు కదా, ఆ పేరు పెట్టుకుంది భర్తకి. బజారులో పేరు పెట్టింది ఆమె, ఆయన భార్యకి. ఎంత కమ్మంగా ఉందండి. మన పితరులు పిలుచుకున్నారు నా యజమానుడు. పాస్టర్ గారు చెప్పాడు కదా, నా యజమానుని బహుగా ఆశీర్వదించాడని. మన పెద్దోళ్ళు భర్తను ఎలా నా యజమానుడు. మా చర్చికి వచ్చి తల్లి ఉందండి,
ఇంటికి వెళితే పాత పెంకుటిల్లు బూత్ బంగ్లా. ఏమండి అయ్యగారు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు చనిపోయాడు. మా యజమాని కట్టించండి ఇల్లు. ఎవరు కట్టించారట? ఓనర్ గారు, యజమాని కాదు, మా ఓనర్ గారు కట్టించాడండి. ఎంత చూడు యజమాని ఎంత గణపరుస్తుంది, మాట్లాడుతుంది చూడు. ఆయన చనిపోయి ఎప్పుడో ఆమె సావుకి దగ్గర పడింది. రేపు మా పను నడవలేదు, ఉందని నడుస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ప్రార్థన చేసి ఇంటికి వెళ్తే ఏమంటుంది, మా ఓనర్ గారు కట్టించారు పాస్టర్ గారిని ఇల్లు, ధర్మాజిగూడలోనే. మా ఓనర్ గారు ఎవరు కట్టించారంట? ఓనర్ గారు కట్టించాడండి. యజమాను లేకపోయినా, వృద్ధాప్యం వచ్చినా, యజమాను చనిపోయినా తన యజమానురాలు ఎలా గణపరుస్తుందో చూడండి. ఈరోజు లేటెస్ట్గా వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే కుక్క నక్క, భర్తని భార్యని, డాగు. ఆయన కుక్క అంటే ఏం డాగ్ అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానంగా ఉంటే ఈ జ్ఞానులట ఘనతను స్వతంత్రించుకుంటారంట. దావీదుకు కుమారుడు ఇచ్చిన సొలొమోనుని, దావీదుకి బదులుగా చిన్న వయసులో సొలొమోనుని రాజుగా చేశారు దేవుడే చేశాడు. దావీదుని బదులుగా సొలొమోనుని యూదా దేశాన్ని పరిపాలించడానికి సొలొమోను చేశాడు రాజుగా. తన రాజుగా ఆయన మొదటి దినాల్లోనే గిబియోన్లో ప్రత్యక్షమైన దేవునికి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా ఇదిగో నువ్వు నాకు ఇచ్చేవే ఈ ప్రజలు, ఈ దేశం, నీ జనాంగం. చదవండి ఒకసారి ఆ మాటని. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడో, నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. ఈ నీ జనమయ్యా ఎవరంటండి? యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు ఎవరో? చుట్టాలు కాదు, బంధువులు కాదు, నీ తోపుట్టులు కాదు, రక్త సంబంధాలు కాదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సార్వత్రిక సంఘం అది. పెళ్లి కుమార్తె సంఘం అది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘం అది అని సొలొమోను చిన్న వయసులో అంటాడు. ఈ నీ జనము. ఎవరి జనం అండి? సంఘం అంటే ఎవరండి? ఈ నీ జనము, ఈ నీ జనము, నీ రక్తంతో కడగబడిన నీ స్వాస్యము, నీ ప్రజలు, నీ జనాంగానికి న్యాయం తీర్చుటకు శక్తి గలవాడు ఎవడయ్యా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి సొలొమోను. నేను కార్యాలను చక్కబెట్టుటకు బాలుడను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని పిల్లలారా, జ్ఞానులట ఘనతను స్వతంత్రించుకుంటారట. దేవుడు అన్నాడు, నీవు శత్రువు ప్రాణం అడగలేదు, ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడగల, ఐశ్వర్యాన్ని అడగల, అంతస్తుని అడగల, రాజ్యాన్ని అడగల, ఏదేదో కావాలని అడగల. అడగకపోయినా నేను ఈ ప్రజలను పరిపాలించని జ్ఞానం ఇస్తున్నా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు జ్ఞానంగా నడుచుకోగలిగితే, జ్ఞానంగా నడవగలిగితే, జ్ఞానంగా మాట్లాడగలిగితే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. ఏ జ్ఞానము? పరలోక సంబంధమైన జ్ఞానము, ప్రభు ద్వారా అనుగ్రహించబడే జ్ఞానము. తన రాజ్య పరిపాలనలో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒకరోజు 2 గర్భిణీ స్త్రీలు ఒక ఇంట్లో ఉంటూ 2 మగపిల్లలను కన్నారు. 2 మగపిల్లలను కన్నారండి. 2 గర్భిణీ స్త్రీలు ఒకే రూమ్లో ఉండి తన రాజ్య పరిపాలన ఉన్నప్పుడు జరిగిన సంభవం. 2 మగపిల్లలను కన్నారు. ఒక సహోదరి అయితే
దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చాడు. 9 నెలలు మోసాను, ప్రేగులు చించుకొని బిడ్డను కన్నాను. బిడ్డను చక్కబెట్టి చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని రాత్రి మొగుడు బిడ్డ కొరకు కనిపెట్టి నిద్ర లేకుండా బిడ్డను కాచుకుంటూ ఉంది. మరొక తల్లి లేదో ఇచ్చేళ్లే అన్నట్టుగా నిద్రలో ఆ చంటి బిడ్డ మీద ఆమె నిద్రపోతా, బిడ్డ నిద్రపోతా కాలో చేయి వేసిందండి. బిడ్డ ప్రాణం పోయింది. మెలకొచ్చి చూస్తే పిల్లోడు కదలట్లేదు, మెదలట్లేదు. అవతల పిల్లోడు తల్లి దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. తల్లి అప్పుడు వరకు బిడ్డకి పాలు ఇచ్చి నాకు బిడ్డ కొంచెం నిద్రమత్తులో ఉంది. నెమ్మదిగా లేచి ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆ తల్లి ప్రక్కలో పండబెట్టి ఆ బిడ్డ తీసుకొచ్చి ఈ పక్కల పండబెట్టుకొని ఆయ అంటూ ప్రారంభించింది. ఆ నిద్ర మెరుకులు చూస్తే ఎవరి బిడ్డ వాళ్ళు గుర్తు కదండి, ఎవరి పిల్లలు వాళ్ళు గుర్తే కదా. చూస్తే నా బిడ్డ కదే అని ఆలోచన లేదు. చూస్తే ఆమె పక్కన ఉన్న బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ ఆమె బిడ్డ అని ఆమెల్ని పలకరించి, నా బిడ్డ ఇది, నీ బిడ్డ ఇటుకో సచ్చాడు, నా బిడ్డ. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ, తరకవాదం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరు తగ్గట్లా. రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. రాజుగారు చెప్పారు విషయం. రాజుగారు అన్నాడు, ఎవరెక్కడా? వీళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ తరకవాదన ఆపుకోవట్లేదు, ఖడ్గంకు తీసుకురండి, చెరోకమ్మకి ఇస్తా అన్నాడు. కట్ చేసి మీ ఇద్దరు నా బిడ్డకు చెరుకు మొక్కిస్తానంటే ఆ కన్నా తల్లి అంటది, బిడ్డను కాపాడుకున్న తల్లి, అయ్యా ఎక్కడ బ్రతికినా నా బిడ్డే, ఆమెకి ఇచ్చేయండి అయ్యా అంది. పోగొట్టుకున్న తల్లి అంటది, రాజా కరెక్ట్ చెప్పావు, నువ్వు చేసాయి, చెరువు మొక్క చేసే. ప్రజలందరూ అన్నారు అంటే రాజుగారు ఆ తల్లికి ఇచ్చాడు. ప్రజలందరూ అన్నమాట ఏంటంటే ఇతడు దైవజ్ఞానము నొందినవాడు అని వ్రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులు దేని స్వతంత్రించుకుంటారు, ఘనతను. ఆ దేశంలో ప్రజలందరూ అందరి సొలొమోన్ని ఇతడు దైవజ్ఞానం నొందినవాడు, అందుకని దైవజ్ఞానంగా మాట్లాడాడు. బిడ్డని ఆలోచించి కన్నా తల్లికి ఇచ్చాడని ప్రజలందరూ, యూదా జనమందరూ అని దేవుని ఘనపరిచారు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవా నా దేవుడవు నీవే, నిన్ను ఘనపరిచెదను. ఒకటి, ఆయన ప్రేమించే వాళ్ళని ఆయన ఘనపరుస్తాడు. రెండవది, జ్ఞానంగా నడుచుకున్న వాడిని దేవుడు ఘనపరుస్తాడు. ఇంకొక మాట చదివితే ముగిచ్చేస్తా. చదవని ఆ మాటను కూడా, పరిశుద్ధ గ్రంథమున బైబిల్లో వ్రాయబడిన మాటని చదవని ఆ మాటని. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం 49వ వచనం వ్రాయబడిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం 49వ వచనం వ్రాయబడిన మాట. పెద్దగా. అందుకు యూదులు, నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడవు అని నువ్వు చెప్పే మాట కరెక్టే కదా, నువ్వు దయ్యాలతో ఉంటున్నావు. ఒక సందర్భం చూస్తే నువ్వు సమరయులతో కూర్చుండి ఉంటున్నావు, నీలో ఆ పొజిషన్ కనపడుతుంది. సమరయులతో ఉంటున్నావు, నువ్వు దయ్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఉంటున్నావు. నీ చెప్పిన మాట సరే కదా అని యూదులందరూ అన్నారంట యేసుప్రభుని. యేసుప్రభు ఏమన్నాడంటే, యేసు, నేను దయ్యము పట్టిన వాడిని కాదు, నా తండ్రిని నేను ఘనపరిచేవాడిని. చప్పట్లు కొట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరన్నట్లుగా నేను దయ్యం పట్టిన వాడిని కాదు, దయ్యానికి అధిపతి అంటున్నావు. నేను సమరయుడు కాదు. సమరయ స్త్రీ అంద కదా యేసు ప్రభుని, సమరయుకు యూదులకి సాంగత్యము లేదు అని. సమరయుల్ని ఎట్లన్నా కానీ వాళ్ళ ఆచారాల నుండి, వాళ్ళ అలవాట్ల నుండి, వాళ్ళ సిద్ధాంతాల నుండి విడిపించాలి అని సమర స్త్రీ యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి సమరయ స్థితిగతిని ఆయన మాటల చేత, వాక్యం చేత మార్చి
ఆ గ్రామంలో అనేకులు యేసు ప్రభువుకు నడిపించింది సమరయ స్త్రీ, సమరయ ప్రజలని. ప్రార్థనకి వెళ్ళటం ముఖ్యం కాదు, బైబిల్ కొనుక్కోవడం అంతకంటే ముఖ్యం కాదు. వాక్యమిని నీ వాక్యము ద్వారా నీ కుటుంబంలో కొందరినైనా, నీ ఇంట్లో నీ భర్తనైనా, నీ ఇంట్లో నీ పిల్లలనైనా ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. యూదులు అన్నారు, నువ్వు సమరయుడివి. ఎందుకంటే సమరయులతో ఉన్నాడు యేసు ప్రభు. సమరయులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దయ్యాలు పట్టిన దయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి బాగు చేశాడు, రోగాలను బాగు చేశాడు. ఆయన యొద్దకు వచ్చిన అనేకులు స్వస్థపరిచాడు. ప్రభువుని గురించి అనేక ప్రాంతాల్లో సాక్ష్యం చెప్పి బ్రతికారు. అందుకే యేసు ప్రభుని వెంబడించారు. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా వెంబడిస్తున్నారు. యేసు ప్రభు అన్నమాట ఏంటంటే, మీరన్నట్లుగా నేను దయ్యం పట్టినోడు కాదు, సమరయుని కాదు, నేను నా తండ్రిని కనపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి పోయి పంపబడ్డాడు. తండ్రి ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు తన పనిని తను ముగించుకొని సమస్తాన్ని సృజించాడు. సమస్తాన్ని కలుగు చేసిన మాట చేత భూలోకంలో సమస్తమును వేరు చేసి సౌందర్యంగా ఉండేట్టు చేశాడు. వాటిని నడిపించాలి, వీటిని కాచుకోవాలి, వీటిని కాపాడాలి, వీటి కొరకు మార్గంలో నడిపించాలని తన కుమారుని పంపించాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రజల కొరకు, ప్రజల జీవిత అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, పాపములు ఉన్న వాళ్ళకి పశ్చాత్తాపను కలుగు చేసి, చీకట్లో ఉన్నవారికి వెలుగును కలుగు చేసి, లోకములో ఉన్నవారికి పవిత్రత కలుగు చేసి, వీళ్ళను రక్తం చేత కొని, రక్తాన్ని కార్చి, ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఆదరణకర్తని లోకానికి పంపించాడు, పరిశుద్ధాత్మని. ఇది చివరి దినాలు, కడవరి కాలం. ఇది పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్న కాలం. ఇది పరిశుద్ధాత్ముడు మనల్ని బోధిస్తున్న దినాలు ఇవి. పరిశుద్ధాత్ముడు మనల్ని క్షేమాన్ని కలిగే దినాలు ఇవి. చివరి దినాలు మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. మన క్షేమం కోరే మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆధ్యాత్మిక ఎదగాలనే కోరుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. ఇవి కృపాకాలము గనక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నేను సమరయుని కాదు, దయ్యాలు పట్టినోడు కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నా తండ్రిని నేను కనపరుస్తున్నాను. ఎవరు కనపరుస్తున్నాడంట? తండ్రిని కనపరుస్తున్నాడు. ఆజ్ఞలు ఉన్నాయి కానీ ఏముంది? తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిని తండ్రిని ఎగబడి కొట్టకూడదు. డబ్బులు ఇవ్వబడితే కత్తిసుకుని పొడవకూడదు. ఎవడో చూసి అప్పుడెప్పుడు వాళ్ళ తల్లి కట్ట పెన్షన్ వచ్చిందంట. పెన్షన్ వచ్చి వాడు పెద్ద తాగుపోతాడంట. పెన్షన్ వస్తే తాగడానికి డబ్బులు కావాలని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇవ్వమంటే ఇవ్వనందంట తల్లి. ఇవ్వనంటావా అని దామ్దుమ్ చేశాడంట. ఇవ్వలేదంట తల్లి. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఇంట్లో వండుకుంటా అనుకుంటే 4 పిల్లలు గల్లవాడు ఈడ వ్యసనానికి బానిస అయిపోయాడు, పనులు లేవు అని ఆ తల్లి ఇవ్వకపోతే తల్లి మీద ఎగబడి చంపాలని కాదండి, ఎట్నో కొట్టాడంటండి. కొడితే తల్లి ప్రాణం పోయిందంట. ఈరోజు డబ్బుల కొరకు తల్లిని చంపుతున్నారు, ఆస్తి కొరకు తండ్రిని చంపుతున్నారు, రక్త సంబంధులు చంపుకున్నారు ఒకళ్ళొకళ్ళు. నువ్వు చేయవలసింది ఈ రాత్రి దేవుని సంధికి వచ్చిన ప్రియా దేవుని పిల్లరా, నీ తండ్రిని ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. ఆజ్ఞ ఉంది కదా, మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, భూమి మీద ఆకాశం మందు ఉన్నాయి కదా, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచారం చేయకూడదు. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఏం చేయాలంటే యేసు ప్రభు మోడల్ చెప్పాడండి. నేను తండ్రిని కనపరుస్తున్నాను. నువ్వెవరిని కనపరుస్తున్నావు? తండ్రిని తల్లిని ఎగబడి కొడుతున్నావా? నువ్వు చేయవలసి రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని పిల్లరా, నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ఏం చేయాలంటే
సన్మానించాలి ఆజ్ఞల్లో. నేను ముగిస్తాను. ఇక నేను పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడిన మాట గమనం చూస్తే, కానానులో యాకోబు ఉంటున్నాడు. యాకోబు ఉన్న కానాను దేశంలో వర్షాలు పడక కరువు వచ్చింది. కరువు వస్తే అప్పటికే యోసేపుని అమ్మేశారు ఐగుప్తీయులకి, ఇష్మాయేలుకి అన్నదమ్ములే. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యాకోబు కుమారులకు తెలిసింది ఐగుప్తులో ధాన్యం ఉన్నదని. వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పాడు, డాడీ ముచ్చటంగా 3 సార్లు తినేవాళ్ళం అన్నం, 2 సార్లు కదా, ఒక్కసారి తినడానికి కూడా దేశంలో పంట లేక కరువు వచ్చేసింది, ఐగుప్తులో ధాన్యం ఉందంట అని యాకోబు కుమారులు చెప్పారండి. చెప్పిన మరుక్షణమే ఇస్సాకు పిల్లల మాట ఫాలో అయ్యి, నానా ఒక 50 గొర్రెలు నమ్మేసేయండి, మీరందరూ వెళ్ళి 1 సంవత్సరం పాటు ధాన్యం కొనుక్కరండి అని యాకోబు చెబితే, తన పిల్లలు ఉన్న కొన్ని గొర్రెలు అమ్మేసి డబ్బులు తీసుకొని గోనెలు తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ధాన్య శాఖాది మంత్రి ఎవరంటే యోసేపు. ఎవరండి? యోసేపు. ఐగుప్తు దేశం వెళ్ళారు. యోసేపు అన్నయ్యోళ్ళని గుర్తుపట్టాడు, కానీ అన్నయ్యోళ్ళు యోసేపును గుర్తుపట్ల. కుమిలి ఏడ్చుకున్నాడు. చినిగిపోయిన బట్టలేంటి మా అన్నయ్యోళ్ళు, గడ్డమేంటి, ఆ క్రాఫ్ ఏంటి, ఈ గోనెలేంటి అని వాళ్ళని చూసి అటు పక్కకి వీళ్ళు ఏడ్చుకొని, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వేగుల వారు అనుకుంటా, మా దేశాన్ని దోచుకోవడానికి వచ్చారా, మా దేశాన్ని పాడు చేయడానికి వచ్చారా అని డాన్ భీమ్ అన్నారు. వాళ్ళు అన్నారండి, బాబు అయ్యగారండి, మేము ఏగుల వారం కాదు, మీ దాసులమయ్యా, మాకు ధాన్యం లేదు, కొనుక్కని వచ్చాం. రాయ్ మీరు ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది అయ్యా. ఒక్కడు లేడు. రెండో వాడు మా నాన్న దగ్గర ఉన్నాడు. మా నాన్న వృద్ధాప్యలో ఉన్నాడు. మీ తమ్ముడు కూడా తీసుకురండి వెళ్ళి. అయ్యా తమ్ముడు లేకపోతే మా నాన్న బ్రతకలేడయ్యా. ఇప్పటికే ఒకడు లేకపోవటం వలన మంచాన పట్టాడు, కళ్ళు కనిపించట్లేదు, ఆహారం తినట్లేదయ్యా. లేకపోయాడు, మీ నాన్న దగ్గర ఉన్న తీసుకురండి. వెళ్ళి వీళ్ళ నాన్నతో ఆ మాట ఈ మాట చెప్పి ధాన్యానికి పంపించావు. ఆయనేమో మీ ఎంతమంది చెప్పారు, ఎవరు మీ నాన్న అని చెప్పాడు, ఎవరు మీ తమ్ముడు, మీ పేరు ఏం పేరు, మీ ఎవరైనా అంత వివరం అడిగాడు. మా తమ్ముడు అక్కడ ఉంటే తమ్ముడు కూడా తీసుకురమ్మన్నారు డాడీ అని చెప్తే, తమ్ముడిని పంపించడానికి యాకోబుకి ఇష్టం లేదు. ఒక్కడిని పోగొట్టుకున్నాను, ఈడు కూడా లేకపోతే ఇంకా నేను బ్రతకలేను, బ్రతకాలంటే ధాన్యం కావాలి కదా, సరే తీసుకెళ్ళిన తొందరగా వచ్చానని వెళ్ళి పంపిస్తే, యోసేపు బెన్యామీను చూసి ఇంకా ఎక్కువ పక్కకెళ్ళి ముద్దు పెట్టుకొని వాళ్ళ అన్నయ్యలకు పరిచయం అయ్యాడు. మీరు అమ్మేశారే, ఇష్మాయిల్కి అమ్మేశారే యోసేపు, నేను అన్నయ్యలారా, తమ్ముడు అన్నయ్యలారా, మీరు నన్ను అమ్మేశారే, ఒకవేళ అమ్మేశారని మిమ్మల్ని నేను బాధించను, ఇబ్బంది పెట్టను, మీరు వెళ్ళి డాడీని నువ్వు తీసుకురండి, దేవునికి మహిమ కలుగును గాక. మీరు వచ్చారు కదా, మీరు వెళ్ళి నీ కుమారుడు యోసేపు బ్రతికున్నాడు. ఆ మాట ఒక్కసారి చదువు ముగిస్తా నేను. ఆదికాండము 45వ అధ్యాయమా 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియచేసి, హల్లెలూయా హల్లెలూయా. యోసేపు ఏమన్నాడంటే, ముసడు ఇంకా బతిగా ఉన్నాడు, సావలేదు వాడు. అల్లా మీరు ఐగుప్తులో వచ్చి చూశారే, అదంతా ఈ అనుభవాల్ని తండ్రితో చెప్పండి. మీరు వెళ్ళి తండ్రిని తీసుకురండి, మీరు వెళ్ళి డాడీని తీసుకురండి. ముసలోడు ఎందుకు అడ్డం తీసిపోను కూడా అనలా.
తండ్రిని ఎంత ఘనపరుస్తున్నాడు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి తల్లిదండ్రులు ఉంటే అడ్డం. ఎవరు అడ్డం? తల్లిదండ్రులు ఉంటే ఇంట్లో అడ్డం అండి. ఎప్పుడు పోతారా ఇల్లు, ఎప్పుడు లేకుండా ఉంటారా, ఎప్పుడు ఎత్తారా. బాగులేదని ముసలాడు హాస్పిటల్ వెళితే ఇసుకిస్తున్న నర్సులు చెప్పి ఇష్టం ఇంజక్షన్ చేయించండి ఆ ముసలాడికి. ఏం చెప్పించింది? వాళ్ళ నాన్న కాదు కదా, మామ కదా. వాళ్ళ నాన్న అయితే నానా నానా అంటా ఉండేదేమో, ఒకలవాడు ఒలకలను పలుకుతా. వాళ్ళ నాన్న కదా, మామ కదా. మా ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నాడు, సమస్యలు పెడుతున్నాడు అని నర్సుకి అంతంత డబ్బు ఇచ్చి ఇంజక్షన్ ఇష్టం ఇంజక్షన్ చేయించిందంట మహాతల్లి. నా మాటను పరిమని దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని పిల్లరా, యేసుప్రభు అంటాడు, నేను నా తండ్రిని కనపరిచేవాడిని. హల్లెలూయా. యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య అంటాడు, మీరు చూసింది ఇదంతా తండ్రితో చెప్పండి, విషయాన్ని తండ్రికి తెలియచేయండి. యేసయ్య బ్రతికున్నారని చెప్పండి. చెప్పి నాన్న తీసుకురండి, ఇక్కడికి నాన్న తీసుకురండి. 47వ అధ్యాయం ముగిస్తాను నేను. ఇంకా 47వ అధ్యాయము 11 వచనం 12 వచనం కూడా చదవండి. ఆది కాండము 47వ అధ్యాయము 10 వచనం 11 వచనం. ఫరోను దీవించి యాకోబుని తీసుకుని వచ్చారండి. యాకోబు తీసుకుని వచ్చిన తర్వాత యేసేపు, అయ్యగారండి వందనాలండి, ఇదిగో మా అన్నయ్యోళ్ళు వచ్చారు, ఆ దేశంలో కరువు వచ్చిందని, ఇదిగో మా నాన్న వచ్చాడు అని ఫరోకు పరిచయం చేశాడు యేసేపు. ఫరోని యాకోబు దీవించాడంట. ఓకే, ఫరో ఎదుటి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యేసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశములో రామసేస్ అనే మంచి పట్టణములు వాళ్ళకి స్వాస్యముగా ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. రామసేస్ అనే పట్టణాన్ని తన తండ్రి నివసించడానికి, తన తండ్రికి పుట్టిన పిల్లలు నివసించేదానికి స్వాస్యముగా ఇచ్చాడంట యేసేపు. పరమందు తండ్రి మనము నివసించేదానికి మనకు ఒక పరలోకాన్ని స్వాస్యముగా సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి, దాని కొరకే మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించాలి. ఇవన్నీ తుచ్చమైనవి, తాత్కాలికమైనవి. అయ్యగారు చెప్పాడు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. ఇవన్నీ కాదు ముఖ్యం, ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు కాదు, అవన్నీ కాదు. మనకి పరలోకం మన ముఖ్యం. పరలోకానికి సిద్ధపడాలి, పరిశుద్ధులుండే పట్టణానికి మనం సిద్ధపడాలి, పరమ యెరూషలేము కొరకు మనం సిద్ధపడాలి, 12 గుమ్మముల పట్టణం కొరకు, నూతన సియోను కొరకు మనం సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడతామంటే దేవుని వాక్యాన్ని వింటూ మనసును మార్చుకొని బాప్తిసాన్ని పొంది పరిశుద్ధాత్మను పొంది, మూర్ఖులు ఈ తరం వారికి వేరే ఉండి అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో, అటు అపోస్తుల రొట్టె విరుచుటలో, అపోస్తుల ప్రార్థనలో ఎడతెక్కగా ఉండండి అని రాశాడు. అపోస్తులతో మీరు సహవాసాన్ని పెట్టుకొని ఉండాలి, అపోస్తుల ప్రార్థనలో ఉండాలి, అపోస్తుల రొట్టె విరుచుల కార్యక్రమంలో ఉండాలి, అపోస్తులతో కలిసి ఉండాలి. అపోస్తులుడు ఎవడు అంటే పిలువబడినవాడు, సమస్తమును విడిచిపెట్టినవాడు, సమస్తమును ద్వేషించినవాడు. వారికి అపోస్తులని పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యుని ప్రియ దేవుని సంఘమా, భక్తుడు అంటాడు, దేవా
నా దేవుడవు నీవే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నా దేవుడవు నీవే, నిన్ను ఘనపరిచేదను. 3 మాటలు షార్ట్ కట్లో, స్పీడ్ అండ్ షార్ట్లో చెప్పేశాను. ఒకటి, ఎవరిని గనపరచాలి? ఎవరు గనపరుస్తాడు? దేవుడు ప్రేమించే వాళ్ళని గనపరుస్తాడు. రెండవది, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు. తలలు వంచండి, కన్నులు మండి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు